Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 89. చందన రియాక్షన్ కి శివ నవ్వాపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే సిగ్గుపడుతూ నీకు సిగ్గు లేదు అంటూ అతన్ని పిచ్చి పిచ్చిగా కొడుతూ పక్కకి తిరిగి మొహం దాచుకుంటే టీ షర్ట్ చెదిరి తెల్లగా నడుమంపు కనిపిస్తూ ఉంటే నడుం పట్టుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బావా ఏమైంది నీకు అని వణుకుతున్న స్వరంతో అడిగింది. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను చందు అని హస్కీ వాయిస్ తో అనేసరికి ఇదిగో నువ్వు ఇప్పుడు మర్యాదగా వెళ్ళిపోలేదనుకో ఈసారి నిజంగానే అరుస్తానని బలవంతంగా శివని బెడ్ మీద నుంచి తోసేసి కింద పడి రాక్షసి అంటున్న అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా లేపడానికి మొండికేస్తున్న అతన్ని ఎలాగో అష్టకష్టాలు పడి లేపి నిలబెట్టి రూమ్ లో నుంచి బయటికి తోసేసింది. పెళ్ళయ్యే వరకు నిన్ను నా రూమ్‌లోకి రానివ్వకూడదని నాకు బాగా అర్థమైందని మొహం మీద డోర్ వేయడంతో నవ్వుతూ పక్కకి తిరిగేసరికి సత్య, దితి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కనిపించడంతో దెబ్బకి గతుక్కుమన్నాడు శివ. అరగంట తర్వాత టెర్రస్ మీద ఇద్దరు మీటింగ్ పెట్టేసరికి శివ ఏం చేయాలో అర్థం కాక పిట్టగోడని ఆనుకుని నిలబడితే ఇది ఏమాత్రం పద్ధతి కాదు శివ. నీ దగ్గర నుంచి నేను ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని దితి అంది. శివ కంగారు పడుతూ దితికి ఇష్టం లేదేమో అని అంటే వదిన నాకు చందు అంటే ఇష్టం అని నసుగుతూ ఉంటే చిన్నగా నవ్వి నాకు తెలుసు అనేసరికి ఆశ్చర్యంగా చూశాడు. సత్య కూడా గట్టిగా నవ్వేసరికి మీ మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తుందని మాకు ముందే తెలుసులే అనేసరికి శివ బుర్ర గోక్కుంటే ఇప్పుడు మేము కోపంగా చూసింది నువ్వు చందన రూంలోకి వెళ్ళినందుకు కాదు. ఆ టైంలో వెళ్ళి ఇంట్లో ఎవరైనా చూస్తే ఏమయ్యేది అని అడగడంతో అంటే తనతో మాట్లాడకుండా ఉండలేకపోయాను వదినా అన్నాడు శివ. మీ అన్నయ్యకి నీకు ఇంత డిఫరెన్స్ ఏంటి శివ అని దితి నీరసపడిపోతూ అనేసరికి శివ నవ్వుతూ మీ చెల్లెలు కూడా అదే మాట చెప్పింది వదిన అన్నాడు. నిజమే కదా, నేనే వెళ్ళి ముద్దు పెట్టినా కూడా మీ అన్నయ్య డోంట్ టచ్ మీ మొక్కలాగా ముడుచుకుంటే నువ్వు మాత్రం మీ అన్నయ్యకి విరుద్ధంగా మహా రొమాంటిక్ గా ఉండడమే కాకుండా నువ్వే నీ ప్రేమని ముందు చెప్పావని అంది దితి. అన్నయ్య ఇంటికి పెద్దవాడు కదా వదిన. పైగా నానమ్మ, తాతయ్య అని ఎలా ఉంటారో చూసినా కూడా నాకు సత్యకి గుర్తులేదు. కానీ అన్నయ్యకి బాగా గుర్తు. ఎందుకంటే మాకు 8 ఏళ్ల గ్యాప్. సో, అన్నయ్య, మామయ్య పెళ్లి వల్ల వాళ్ళు సిక్కయి చనిపోయారని కాస్త అన్నయ్యకి కోపం ఎక్కువ. ఆ కోపమే నీ మీద, బావ వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాడని అన్నాడు. అంటే ఇంక మీరిద్దరు భార్యాభర్తలుగా ఉండట్లేదా వదిన అని సత్య అడిగేసరికి, అంటే ఒక్కోసారి ట్రాన్స్‌లో చిన్న చిన్న రొమాన్స్ జరుగుతూ ఉంటాయి గానీ, ప్రేమిస్తున్నావా అని అడిగితే మీ అన్నయ్య దగ్గర నుంచి మౌనమే సమాధానంగా దొరుకుతుందని దితి మూతి ముడుచుకుంది. ఇట్స్ ఓకే వదిన. ఈ మధ్య అన్నయ్య నీ కోసం కేర్ తీసుకోవడం, అప్పుడప్పుడు నీ వంక దొంగ చూపులు చూడడం మేము గమనిస్తూనే ఉన్నాం. అన్నయ్య నీ లవ్ అర్థం చేసుకొని నీతో లవ్‌లో పడ్డానికి పెద్దగా టైం పట్టదు అని శివ అనేసరికి నిజంగా అదే జరిగితే ఫస్ట్ మీ ఇద్దరికీ ట్రీట్ ఇస్తానని దితి హుషారుగా చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. సరే సరే ఇక్కడ ఎక్కువసేపు ఉండి మా చెల్లెలి రూమ్‌లో నువ్వున్నావని మనం మీటింగ్ పెట్టామని తెలిస్తే మీ అన్నయ్య యుద్ధం ప్రకటిస్తాడు. పదండి వెళ్దామని కిందకెళ్తే శివ తన రూమ్‌లోకెళ్ళి దితి వాళ్ళ రూమ్‌లోకెళ్ళేసరికి శక్తి లేచి ఆమె వైపు సీరియస్‌గా చూస్తూ ఉండడంతో దితి గతుక్కుమంటే తన రూమ్‌లోకి వెళ్ళబోతున్న సత్య చేయి పట్టుకొని ఎవరో లాగడంతో అరవబోతున్న ఆమె నోటిని
ఒక దృఢమైన చెయ్యి మూసేయడంతో ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కాస్త రిలాక్స్ ఇంకా రిలీఫ్ ఫీల్ అయినట్టుగా ఊపిరి నెమ్మదించింది. ఏంటి మా మీద కారాలు, మిరియాలు, సెటైర్‌లు రువ్వే బావగారు కొత్తగా రొమాంటిక్‌గా రూమ్‌లోకి లాగేశారని సత్య అనేసరికి "ఛీ! నీతో రొమాన్స్ ఏంటే" అనగానే సత్య ఉక్రోషంగా చూడడంతో "ఏం లేదు. నీ కంపెనీ బాస్‌తో నీకున్న రిలేషన్ ఏంటని" అడిగేసరికి ఐబ్రో ముడిపడ్డాయి. ఆమె రియాక్షన్ చూసి తనేమైనా తప్పుగా అడిగాడేమోనని ఒక్క క్షణం వంశీకి అనిపిస్తే "రిలేషన్ ఏంటి బావా" అని సత్య కాస్త సీరియస్‌గా అడిగేసరికి "అంటే ఏం లేదు. మొన్నొకసారి నిన్ను మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఎందుకో వెనక్కొచ్చేసరికి మీ బాస్ నిన్ను హగ్ చేసుకొని కనిపించాడు. అందుకే డౌటొచ్చి అది అడుగుదామని ఇప్పుడు లాగానని" అనేసరికి "ఆ రోజు ఆ ఇడియట్ ఎందుకు హగ్ చేసుకున్నాడో నాకు కూడా అర్థం కాలేదు బావ. నేను రియాక్ట్ అయ్యేలోపే నన్ను లోపలికి తీసుకెళ్ళి మాటల్లో పెట్టి ఆ టాపిక్ డైవర్ట్ చేసేశాడు" అంది సత్య. ఈడియట్ అని మాట్లాడుతున్నావంటే వాడు నీకు ముందే తెలుసా? అదేంటి బావ వాడెవడో నీకు తెలీదా? మీ క్లాస్‌మేట్ వినోద్ అనేసరికి ఏంటి వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్. పైగా కంపెనీ ఓనరా? అని వంశీ షాకయ్యేసరికి అవును. నువ్వెందుకంత షాకయ్యావని అనడంతో అంటే నీకు నాకు అక్కడ గొడవలున్నట్టు వాడికి నాకు కూడా చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయని అన్నాడు వంశీ. నీ నోటి దురదకి గొడవలు లేకపోతే ఆశ్చర్యం కాని, ఉంటే ఆశ్చర్యం కాదు బావా! అని సత్య అనేసరికి చెయ్యి తిప్పడంతో గట్టిగా కేక వేసేసరికి ఒసేయ్ రాక్షసి ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు లేస్తే నేను నిన్నేదో చేస్తున్నానని అనుకుంటారు. ఏంటేంటి? నువ్వు చెయ్యి విరగ్గొడుతున్నా కూడా మేము అరవకుండా ఉండాలా? నువ్వేం చేస్తున్నా నీ గురించి మాత్రం ఆలోచిస్తూ నేను నోరు మూసుకోవాలా? అని సత్య నిష్ఠూరంగా అనేసరికి అసలు నిన్ను పిలిచి నిన్ను కదిలించాను చూడు. నాకు బుద్ధి లేదని అనేసరికి సత్య ఓరగా వెనక్కి తిరిగి చూసి దానికి అర్థమేంటో తెలుసా బావా? అని అల్లరిగా అడిగేసరికి ఏంటే బాడీ లాంగ్వేజ్‌లో డిఫరెన్స్ వచ్చిందని అన్నాడు. ఛీ! ఎక్కడైనా మొగోళ్ళు ముందడుగు వేస్తే ఆడవాళ్ళు సిగ్గుపడతారు గానీ, మా 2 కొంపల్లో ఆడవాళ్ళు ముందడుగు వేస్తుంటే, ఈ మగాళ్ళు అన్‌రొమాంటిక్‌గా తయారయ్యారని తల బాదుకుంది. ఏంటి? నోట్లో తిట్టుకుంటున్నావని వంశీ అడిగేసరికి ఏం లేదు బావ. నువ్వు మా పెద్దన్నయ్య ఒకే స్కూల్‌లో చదివారా? అని డౌటొస్తుంది. అంటే, అవును మేము, మీ ఇద్దరన్నలు, మా చెల్లెళ్ళు మీరు కూడా అందరూ ఒకే స్కూల్‌లో చదివాం కదా! అంటే మరి దితి వదిన వాళ్ళు మేము ఒక రకంగా ఉంటే, నువ్వు మా పెద్దన్నయ్య మాత్రం ఎందుకు తేడాగా ఉన్నారు బావ అని అడిగింది. మీ అన్నయ్య తేడా అన్నావు చూడు అది కరెక్ట్. కానీ నేను తేడా అన్నావు చూడు అది రాంగ్. నేను ఏ విషయంలో అయినా పర్ఫెక్ట్‌గా ఉంటానని అనేసరికి అవునవును తెలుస్తుందిలే అని నోట్లో తిట్టుకుంది. అరె! మళ్ళీ నోట్లో గొణుక్కుంటావు. నాకెలా తెలుస్తుందే? అసలు నువ్వేం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్‌గా అడగొచ్చు కదా! అని వంశీ అనేసరికి వద్దులే మళ్ళీ బయటకంటే మాకు క్యారెక్టర్ లేదని ఫీల్ అయిపోతారని విసురుగా రూమ్‌లో నుంచి వెళ్ళిపోతే దీని అన్న కంటే మెంటల్ ఎక్కువుందని అనుకుంటూ డోర్ లాక్ చేసుకొని బెడ్ మీద పడ్డాడు వంశీ. సో, నేననుకుంటున్నట్టుగా ఆ బాస్ అదే ఆ వినోద్ గాడికి దీనికి ఎలాంటి రిలేషన్ లేదు. ఇన్‌ఫాక్ట్ ఆ రోజు ఇది కూడా షాక్‌లో ఉందన్నమాట. వాడంతలా హగ్ చేసుకున్నాడంటే దీని మీద వాడికేమైనా ఉందా అనుకుని ఏదో ఒకటి తేల్చాలనుకున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.